హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఆల్రెడీ తమిళ చూసుంటారు కాబట్టి చెప్తున్నాను. ఎర్నం తల్లి గుడి దగ్గర ముడుపు ఎలా తీసుకోవాలని ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసి అడిగారు అనమాట. దానికోసం డీటెయిల్స్ అన్నీ చెప్దామని వీడియో చేస్తున్నాను. ఎర్నం తల్లి ముడుపు ఎలా తీసుకోవాలంటే గుడికి వెళ్తే అక్కడ ఉంటుంది కదా, పైన బోర్డు పెడతారు లైన్స్లో. అంటే ముడుపుకి 200 అని చెప్పి లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లోంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ సిస్టమ్ పెట్టుకుని ఒక ఆయన కూర్చుంటారు. అక్కడ 200 ఇచ్చి లోపలికి వెళ్ళిపోతే బిల్ ఇస్తారు. 200 ఇచ్చి లోపలికి వెళ్ళిపోతే అక్కడ పంతులు గారు ముడిపిస్తారు అనమాట. దాన్ని ఎలా వాడాలని చెప్తారు. అది నేను కూడా చెప్తాను. అది ముడుపుకి ఎలాంటివి ఉంటాయంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ 6 months అంటే ఫంక్షన్స్ దగ్గర, అంటే మెచ్యూర్ ఫంక్షన్స్ దగ్గర కానీ, చావు భోజనాలు ఉంటాయి కదా, చనిపోయిన దగ్గర కార్యక్రమాల దగ్గర భోజనాలు కానీ 6 months పాటు చేయకూడదు అనమాట. అది నెక్స్ట్ ఆ ముడుపుని మూలన పెట్టి వారాల పూట, అంటే ఆదివారం, మంగళవారం, లక్షవారం ఈ వారాల పూట దూపం వేయాలి, పూజ చేయాలన్నమాట ముడుపుకి. అది 6 months పాటు చేయాలి. ఒకవేళ 6 months తల్లిదయ వల్ల 6 months లోపు కన్సీవ్ అయిపోతే పర్లేదు. ఒకవేళ కన్సీవ్ కాకపోతే మళ్ళీ ముడుపు తీసుకోవాలని చెప్పారు మాకైతే. నేను కన్సీవ్ అయ్యాను. మాకు కన్సీవ్ అయినాక ముడుపు తీసుకోండి, పిల్లల కోసం కూడా ముడుపు తీసుకుంటారు. 3 monthsలో కన్సీవ్ అయిపోయింది కాబట్టి నేను కాకపోయినా మీరైనా సరే కన్సీవ్ అయినాక 3rd monthలో, 5th monthలో అండ్ 7th monthలోని గుడికి రమ్మంటారు. 3rd monthలోని మామూలుగా దర్శనం రమ్మంటారు, కానీ 5th monthలోని 7th monthలోని ఒక పెద్ద లిస్ట్ రాసిస్తారనమాట. అంటే కొన్ని తల్లికి ఇవ్వాల్సినవి అవి మనకు కావాలి. మనం ఒక 1500 ఇస్తే పంతులు గారు తెచ్చామని చెప్తే తెచ్చేస్తారు. లేదు మేము తెచ్చుకుంటాం అనుకుంటే అది కూడా మన ఇష్టమే. పంతులు గారికి మేమైతే పంతులు గారికి 1500 ఇస్తాము. అతనే 2 సార్లు కూడా తెస్తారు. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. కోళ్ళు, పప్పులు, బియ్యాలు, స్వీట్లు, పువ్వులు లిస్ట్ ఉంటుంది. నేను చెప్పేదాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తెచ్చేయమంటేనే బెటర్. మేమైతే అలానే 2 times అలానే చేస్తాము. తెచ్చిగానే ఆ రోజు మాత్రం ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరిని గర్భగుడిలోకి తల్లి దగ్గరికి పంపించి చిన్న పూజలను చేసి పంపిస్తారనమాట. అది కన్సీవ్ అయినాక, డెలివరీ అయిపోయాక ఉయ్యాలు వేస్తారు. అక్కడ తల్లి దగ్గర బేబీని ఉయ్యాలు వేస్తారు. అప్పుడు ముడుపు పట్టుకెళ్ళి గుడిలో ఇచ్చేయడమే. లేదు ఈ మధ్యలో ఈ 6 months లోపు ఏమైనా, అంటే మన రిలేటివ్స్ కానీ చనిపోయిన అలాంటి మైళ్ళు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ ముడుపుని తీసుకెళ్ళి నదిలో కానీ సముద్రంలో కానీ కలపమని చెప్తారు. అది కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళు మనకి ఏం కావాలనేది చెప్తారనమాట, ఏం చేయాలి ఏంటనేది. నేనైతే ఏదో చెప్తున్నాను, లాగేం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. మాకైతే బాగా యూజ్ అయిందనమాట. నిజంగానే తల్లికి గుడికి వెళ్ళినాక ముడుపు తీసుకున్నాక నేను కన్సీవ్ అయ్యాను. మీరు కూడా కన్సీవ్ కావాలి, మంచి హెల్దీ బేబీ పుట్టాలని కోరుకుంటున్నాను. ముడుపు అంటే పెద్దది అనుకుంటారేమో, పెద్దదేమి ఉండదు, చిన్న ముడుపు. ఇలాంటి ఇంత ఉంటుంది. దాన్ని పట్టుకెళ్ళి మనం మూల పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు చేయలేరు, ఒకవేళ వీలు కాదు అలాంటి టైంలో ఉంటే ఇంట్లో వాళ్ళ చేతను చేయించవచ్చు. హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ చేతను చేయించవచ్చు. అత్తయ్య మా ఎవరి చేతనే చేయించవచ్చు, మన ఇష్టం. కానీ వారాల పూట లక్షవారం, ఆదివారం, మంగళవారం ఈ వారాల పూట మాత్రం కంపల్సరీగా దూపం వేసి పూజ చేయాలి, దూపం వేయాలన్నమాట. అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.